హలో కాక అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు వైబ్స్. ఇక ముచ్చట ఏంటంటే కాక మీరు తమిళ చూసామంటారు. ఎస్, మేమైతే ఈరోజు విమలవాడ రాజానని దర్శించడానికి అయితే వెళ్తున్నాం. సో వెళ్ళే ముందు అయితే మీకు మరిన్ని ముచ్చటగా చెప్తాం. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయినాం కాక చూస్తారు కదా. ఇప్పుడు నేను మెట్రో దగ్గర ఉన్న ఆడికెళ్ళి అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాం. ఈ ట్రాఫిక్లో అయితే పొద్దుగానే స్టార్ట్ అయినాం కాక, ఎందుకంటే లేట్గా వెళ్తే మళ్ళీ ట్రాఫిక్ బాగుంటుంది అనుకున్నాం. అందుకోసం అని చెప్పి 7:30, 8 కల్లా అట్లా బయలుదేరినాం. అయినా కానీ చాలా ట్రాఫిక్ ఉంటుండే. ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయినాం. విమలవాడకి వెళ్ళడానికి అయితే హైదరాబాద్ నుంచి అయితే 130 కిలోమీటర్స్ చూపించింది కదా. మా దోస్తులందరినీ రమ్మన్నా కానీ వాళ్ళందరికీ డ్యూటీలు ఇట్లా రాలేదు. నేనే ఒక రోజు లీవ్ తీసుకొని మా బామ్మ అయితే కూడా బైక్ తీసుకొచ్చి ఇద్దరం కలిసి పొద్దుగాల 6 గంటలకు స్టార్ట్ అయినాం కాక. ఫుల్ ఆకలి అయితే ఉండే, కడుపులో ఎలకలు మెసులుతుండే. బొమ్మారి కానీ ఆపురా అంటే ఇక మెయిన్ రోడ్ దగ్గర ఉండే ఒక టిఫిన్ సెంటర్ దగ్గర. ముచ్చట ఏంటంటే మేమైతే విమలవాడ ఏ రూట్లో అయితే ఆగినాం కాక. ఫుల్ ఆకలి అవుతుండే. ఇక మా బొమ్మారి కానీ ఆపురా అంటే వాడు బండి టిఫిన్ చేసినాం. సిద్దిపేట టోల్ గేట్ టిఫిన్ చేస్తున్నాం. ఇంకా టిఫిన్ చేసి మళ్ళీ వెళ్తాం. ఓకేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ దూరం చూపిస్తాను. నేను మా బామ్మారి గారు అయితే మెల్లమెల్లగా అయితే టిఫిన్ తినేసినాం కాక. ఇప్పుడైతే సిద్దిపేటకి ఎంటర్ అవుతున్నాం. సిద్దిపేటలో చూడవలసిన ప్రదేశాలు ఇప్పుడు మీకు చెప్తాను కాక. ఇది వచ్చేసి రంగనాయక సాగర్, చాలా బాగుంటుంది, విజిట్ చేయండి ఒకసారి. మళ్ళీ ఇది వచ్చేసి కోమటి చెరువు, ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఇది నైట్ చాలా బాగుంటుంది కాక, చూడడానికి ఒకసారి విజిట్ చేయండి. ఇది వచ్చేసి కొండా పోచమ్మ రిజర్వాయర్, ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది కాక, విజిట్ చేయాలండి మీరు కూడా ఒకసారి. ఇది వచ్చేసి శ్రీ కుమరవేలి మల్లన్న స్వామి టెంపుల్ కాక. ఇది నిత్యం మల్లన్న స్వామి ఇక్కడ పూజలు అందుకుంటాడు. ఇది వచ్చేసి శ్రీ విద్యా సరస్వతి దేవాలయం. ఈ ఆలయం కూడా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది కాక, ఒకసారి విజిట్ చేయండి. కోటలింగేశ్వర స్వామి దేవాలయం, ఇది కూడా ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి. అలాగే ప్రకృతి అందల కోసం డియర్ పార్క్ అనేది కూడా ఉంది, ఒకసారి విజిట్ చేయండి కాక, బాగుంటుంది. కాక మనమైతే సిరిసిల్ల రాజన్న జిల్లాకి అయితే ఎంట్రీ అయిపోయినాం. చూస్తున్నాం కదా, శ్రీ రాజేశ్వర ఆలయం అని ఒక బోర్డు అయితే పెట్టింది. అక్కడ నంది కూడా ఉంది కదా, చూస్తున్నారు. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం కాక. చూడండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం ఇందులోకి వెళ్ళి లోపలికి వెళ్ళాలన్నమాట. మా బొమ్మలు అయితే బండి స్టార్ట్ చేసాం. శ్రీ రాజేశ్వర స్వామి దేవస్థానం విమలవాడ అని ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళినమాట మనం లోపలికి వెళ్ళాల్సింది. ఎవరైనా ఈ మధ్యలో విమలవాడ వెళ్ళిన వాళ్ళు ఉంటే కూడా ఒకసారి వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఇప్పుడు కొత్తగా కూడా విమలవాడని మళ్ళీ కొత్త అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఏమైనా ఉంటే కూల్చేసి కొత్తగా కడుతురు కాక. అంటే ఈ మధ్యలో వెళ్ళిన వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అలాగే ఇప్పుడు దర్శనాలు కూడా అక్కడ కాదంట. ఇప్పుడు మెయిన్ టెంపుల్ అయితే ఏదైతుందో అక్కడ కాదంట. అది ఇప్పుడు భీమేశ్వర ఆలయం అనేది ఒకటి ఉంటుంది, దాని పక్కపంటి అక్కడనే పూజలు కానీ స్నానాలు కానీ ఇక మిగతా ఏవైనా కానీ అక్కడనే చేస్తారట. సో కాక మనమైతే ఇప్పుడు సిరిసిల్ల రాజన్న సిరిసిల్లకి అయితే ఎంటర్ అయిపోయినాం. చూస్తున్నారు కదా, ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా అన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ సెంటర్. ఇక్కడికి వెళ్ళి మనం రైట్ తీసుకుని స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోవాలి. ఫైనల్లీ మనమైతే విమలవాడకు ఎంట్రీ అయిపోయినాం. ఈ గల్లీ అయితే చూస్తున్నారు కదా, కొంచెం ముందుకు పోతే ఇదే మెయిన్ గేట్ ఉంటుంది కాక. విమలవాడ శ్రీ రాజన్న స్వామి ఆలయం అయితే ఇదే. నేను ఎప్పుడో చిన్నప్పుడు 2009లో వచ్చిన కాక, అక్కడికి వెళ్ళి ఇప్పటి వరకు అయితే మళ్ళీ ఈ ఆలయానికి అయితే రాలేదు. ఇప్పుడైతే ఈ ఆలయంలో కొత్తగా అయితే వర్క్ స్టార్ట్ చేస్తున్నారట. అంటే ఇంతకుముందు ఉన్నది కూల్చివేసి మళ్ళీ కొత్తగా కడుతున్నారట. ఇప్పుడున్న ప్రభుత్వంలో అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ కాక క్లోజ్ చేసి ఉంది. చూస్తున్నారు కదా, మనం భీమేశ్వర ఆలయం అయితే వెళ్దాం. ముందుగా అయితే బైక్ పార్క్ చేయడానికి అయితే మాకు ప్లేస్ లేదు. చూస్తున్నాం ఇక్కడ చూడండి, గోడలు పూజ చేస్తున్నారు. జనాలు అయితే ఫుల్ మంది వచ్చారు. ఈ బ్యాగ్ ఈ సామాన్ తీర పెడదామంటే ఏడ దొరకడానికి ప్లేస్ లేదు, ఎక్కడ కూడా ప్లేస్ లేకుండే. ఇక బ్యాగ్ అయితే మా బామ్మర్దని పట్టుకోమన్నా. నేనైతే తల నీళ్ళు ఇచ్చేసిన. నీళ్ళు ఇచ్చేసిన తర్వాత అయితే మేము దర్శనానికి స్టార్ట్ అయినాం. ఇక దర్శనం అయితే అనుకున్నాం కానీ మస్తు లైన్ ఉన్నది, చాలా పెద్ద లైన్ ఉన్నది. ఇక్కడనే సాయంత్రం అయితే అనుకున్నాం కానీ అంతేం కాలేదు.
ఇక మేమైతే లైన్లో వెళ్ళినాం. నేను మా బామ్మాది గారు ఇద్దరం అయితే వెళ్ళినాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి భీమేశ్వర ఆలయం. ఇందులోనే దర్శనాలు, వివిధ కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయంట. మేమైతే లైన్లో స్టార్ట్ అయినాం. మంది వచ్చారు, పొద్దున కాబట్టి ఎక్కువ మంది వచ్చారు. కొంచెం ఇంత రాకపోతుండే కావచ్చు. మన తెలంగాణ రాష్ట్రంలోని ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఆలయం శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం కాక చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా మన రాజన్న సిరిసిల్ల రాజన్న స్వామి ఆలయంకి అయితే వస్తూ ఉంటారు. రెడీ దర్శనానికి వెళ్ళే టైంలో అయితే మమ్మల్ని మొబైల్ అయితే తీసుకుపోనీయలేదు లోపలికి. మేమైతే బయటనే మొబైల్స్ పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళొచ్చినాం కాక. ఎందుకంటే లోపలికి అలవలేదు, లోపల పోలీసులు అంత సెక్యూరిటీ అంత పకడ్బందీగా ఉంటుంది. అందుకోసం చెప్పి అయితే మేము మొబైల్స్ అన్నీ బయట పెట్టేసి దర్శనం అయినాక వచ్చి మళ్ళీ మొబైల్ తీసుకున్నాం. ఇదంతా బయట వ్యూ. లోపలైతే మాకు దర్శనం అయిపోయింది. ఇక్కడ వచ్చే దర్శనం అయిపోయినాక తర్వాత మనం కోడని పట్టుకొని ఆలయం చుట్టూ ఒక చుట్టూ తిరిగితే మనం కోరుకున్న కోరికలు జరుగుతాయి అంట కాక. అందుకోసం అని చెప్పేసి నేను మా బామ్మగారు అయితే ఒక కోడని తీసుకున్నాం. కోడని తీసుకొని అయితే ఆలయం చుట్టూ అయితే ఒక రౌండ్ దింపేసినాం. ఇదే కదా దర్శనం విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది కాక. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి కాక. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ సపోర్ట్.